సో ఈ అద్భుతమైన ఫోర్ట్ ప్రత్యేకత ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట జెండా అనేది ఇక్కడే మనం ఎగరేసామండి. 15th August 1947లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడే త్రివర్ణ పథకం హోస్ట్ ఇది చేశారు. చూసారా అద్భుతం. రాణి లక్ష్మీబాయి అద్భుతం, చాలా మహా అద్భుతం, బ్యూటిఫుల్. సో రెడ్ ఫోర్ట్కి పక్కనే ఉందండి మనకి ఇది చూసుకుంటూ నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేసుకుంటూ చక్కగా రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ అండి. నేనైతే మొదట ఈ రోజు అనేది రెడ్ ఫోర్ట్కి అయితే మొదట వచ్చాను. ఇక్కడ చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్ అయితే ఉన్నాయి. సో నాకు దగ్గరగా నేను ISBT గేట్ దగ్గర ఉన్నాను కాబట్టి మనకి రెడ్ ఫోర్ట్, జమా మసీదు, ఇంకా కాశ్మీరీ గేట్, ఇక్కడ సునేరి మసీద్ కూడా ఉంది. సో చక్కగా మీరు ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇక్కడ ఒక మెట్రో ఎక్కి ఎక్కడికైనా డెస్టినేషన్కి అయితే వెళ్ళొచ్చు. నేను ఎలా ట్రావెల్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. సో ఫర్ నౌ టుడే ఇట్ ఈస్ రెడ్ ఫోర్ట్. సో ఇదిగోండి లోపల మ్యూజియం కూడా ఉంది, కానీ ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ అన్నారు. సో మరి లోపల అది వీడియో తీయగలనో లేదని తెలియదు, అదే మెయిన్ ప్రాబ్లం అది. ఇదిగోండి రెడ్ ఫోర్ట్కి ఎదురుగానే మనకి సునేరి మసీదు కూడా ఉంది. ఇది కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండి. సో ఇక్కడ ఉన్న చాలా మాన్యుమెంట్స్ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దీస్ ఆర్ ఆల్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. బ్యూటిఫుల్. ఇదే మన మసీదు. సో రెడ్ ఫోర్ట్కి పక్కనే ఉందండి మనకి ఇది చూసుకుంటూ నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేసుకుంటూ చక్కగా రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఉండండి, ఇదంతా కూడా మనకి ఫోర్ట్ ఏరియా. చాలా పెద్ద ఫోర్ట్ అండి. నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దది ఇది. సో చిన్నప్పుడు అట్లాస్ మ్యాప్ మా మేడం చెప్పిన మ్యాప్ అంతా నాకు గుర్తుంది. ఆ మ్యాప్ అంతా కవర్ చేస్తాను. బుకింగ్ కౌంటర్ అంట. సో ఇదే మనకి టికెట్ కౌంటర్ అండి. మనకి టికెట్ అనేది 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది నార్మల్ ఓన్లీ లాల్ కిలా, అట్లా లాల్ కిలా అంటే ఇంకేదో కాదు రెడ్ ఫోర్ట్. అదే కానీ మ్యూజియం కూడా కావాలంటే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మొత్తానికైతే రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ఫోర్ట్. సో ఈ ఫోర్ట్ కూడా మనకి కమిషన్ చేసింది ఇంకెవరో కాదండి, షాజహాన్ అని. సో దిస్ వాజ్ బిల్ట్ ఇన్ 12th May 1639 by his beloved favorite architect ఉత్సవ్ అహ్మద్ లహోరీ. సో చాలా పెద్ద ఫోర్టు. మనం చాలాసేపు నడవాలి. మెయిన్ ఏంటంటే నడిచే ఓపిక అనేది ఉండాలి. ఇది 1-2 నిమిషాల్లో అయిపోయేటట్టు కాదండి. దమ్ అని అవ్వదు. ఢిల్లీ కవరేజ్ అనేది కొంచెం టైం అనేది పడుతుంది. మరి నేనైతే మ్యాక్సిమం నిన్నంతా హోలీ అయిపోవడం వల్ల మెయిన్ డ్రాబ్యాక్ అయింది నాకు. ఒక్క జమా మసీదే కవర్ చేశాను. కాశ్మీర్ గేట్ అంటే మరి అది నా దగ్గరే ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఉన్న మేజర్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి షాజహానే కట్టించాడు. ద మొఘల్ గ్రేట్ షాజహాన్. డబ్బుని ఇష్టం సరం మనకి తెలిసిందే కదా, ఇష్టం సరం ఫుల్ ఎంజాయ్మెంట్, డిఫరెంట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్, గార్డెన్లు, 100కి 100 తల్లికి గార్డెన్లు కూడా మనకి కాశ్మీర్లో గార్డెన్స్ కూడా చూశాను. బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. సో ఈ అద్భుతమైన రెడ్ ఫోర్ట్ని ఆర్కియాలజికల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా యునెస్కో వాళ్ళు డిక్లేర్ చేశారు. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ సింపుల్ ఫోర్ట్, ఇట్స్ ఏ ఫోర్ట్ విత్ బ్యూటిఫుల్ కాంప్లెక్సెస్. సో ఇక్కడ ఏవో ఉన్నాయనేది నేను ప్రతిదీ చూపిస్తాను. సో నాకు తెలిసి ఒక్క మ్యూజియమే మీకు చూపించలేను, ఎందుకంటే ఇట్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద మ్యూజియం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోర్ట్ ప్రాంతం అంతా కూడా చూపిస్తాను. బయట నుండి ఫోటో తీసేసి రెడ్ ఫోర్ట్కి వచ్చేసారని చాలా మంది అంటారు. నాకు నిజంగా అది కామెడీ అండి. బా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫోర్ట్. సో ఈ అద్భుతమైన ఫోర్ట్ ప్రత్యేకత ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట జెండా అనేది ఇక్కడే మనం ఎగరేసామండి. 15th August 1947లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడే త్రివర్ణ పథకం హోస్ట్ ఇది చేశారు. సో బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్ మూమెంట్ ఫర్ ఇండియా. సో దీన్ని లాల్ కిలా కూడా అంటారు ఈ మాన్యుమెంట్ని. బ్యూటిఫుల్. సో అప్పుడే ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ అనేది 15th August 1947లో హోస్ట్ చేయడమే కాకుండా మనకు తర్వాత జరిగిన ప్రతి ఇండిపెండెన్స్ డేకి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ
హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇండిపెండెన్స్ డేకి. బ్యూటిఫుల్. ఇంక జనం అనేది ఇప్పుడు వస్తున్నారు. ఇది 9:30కి ఓపెన్ అవుతుంది. నేను మొదట ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఇది నాకు దగ్గరగా ఉంది. ఇది చూసుకుని వేరే ప్రదేశాలకు కూడా నేను వెళ్ళాలి. చాలా పని ఉంది అయితే ఈరోజు పెద్ద పనే ఉంది, చిన్న పని కాదు. సో చాలా అద్భుతమైన రెడ్ ఫోర్ట్ అంటే మనకి షాజహాన్ గారు మనకి 12th May 1639లో కట్టించిన అద్భుతమైన ఫోర్టు. మనకి అదే కాకుండా మనకి లాహోరీ గేట్ దగ్గర మనకి ఫస్ట్ త్రివేణ పథకం 15 ఆగస్టు 1947 అయితే ఎగరడం అయితే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఎగరేశారు. దాని తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ మోదీ గారు ఏంటి ఇంకా వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా మనకి ఇక్కడే కంపల్సరీగా ఇక్కడే ఎగరేస్తారు. సో మిలిటరీ ఆర్మీలు అందరూ వచ్చి కూడా చక్కగా మనకి మార్చింగ్ రైడ్ ఇవన్నీ జరిగి ఇక్కడైతే హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్క్రెడిబుల్ మూమెంట్. సో డెఫినెట్లీ లవ్డ్ బీయింగ్ హియర్. సో మనకి ఎదురుగా ఒక దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం సంగతి ఏంటో చూసి అక్కడ కొన్ని వెళ్తాను. సో మ్యూజియంకి అయితే వెళ్తాను, కానీ మ్యూజియంకి అయితే మన ఫోటోగ్రఫీ అంత నాట్ అలౌడ్ కాబట్టి సో ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అయితే చేస్తాను. అదిగోండి అక్కడ బెటాలియన్స్ ఉన్నారు. సో ఇదిగోండి మన 50 రూపీస్ మ్యూజియంతో లోపలికి అయితే వచ్చాం. సంతోష్ మాత తల్లి. బ్యూటిఫుల్. సో ఇది ఎంట్రన్స్. మన ఎంతవరకు అయితే మనం అలౌ చేస్తాం అంతవరకు అలౌ చేసి మీకైతే ఈ రెడ్ ఫోర్ట్ని చక్కగా చూపిస్తాను. సో నా స్కాటర్లు వాళ్ళు అడిగారు ఏంటి ఈ మొత్తం చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పవర్ బ్యాగ్లు, తాళాలు, టార్చ్ లైట్లు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడండి అక్కడ ఒక మందిరం ఉంది, దిగంబర స్వామి మందిరం. ఆ మందిరికి కూడా నేను అటెండ్ అయిపోతానండి. నాకు చాలా డెస్టినేషన్స్ కవర్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఎంతవరకు కవర్ చేయాలంటే అంతవరకు కవర్ చేస్తాను. 2 కెనాన్లు అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో. బ్యూటిఫుల్. మొత్తం అంతా కూడా మనకి రెడ్ శాండ్ స్టోన్తో కట్టించడం జరిగింది. మనకి ఉత్సవ్ అహ్మద్ లహోరీ ఉన్నారు కదా, అతను చక్కగా మనకి ఆ తాజ్మహల్ ఇది కట్టిన ఆర్కిటెక్ట్ అతనే. బహుశా షాజహాన్కి చాలా ఇష్టమైన ఆర్కిటెక్ట్ లాగా ఉన్నారు. ఎంత అద్భుతమైన నిర్మాణం చూడండి. అందుకే అతను చివరి పేరుగా లాహోరీ గేట్ అని దగ్గర మనకి ఫస్ట్ త్రివేణ పథకం అనేది ఎగరేయడం అయితే జరిగింది. హిస్టారికల్ మాన్యుమెంట్, ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. ఇది మనకి 2007 నుండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు హిస్టారికల్ మాన్యుమెంట్ కింద గుర్తించారు. ఇది మనకి ఎంట్రన్స్. ఇది బాగుంది. సో ప్రతి దానిలాగే మనకి ఇక్కడ కూడా పరికరాలు, ఆ సామాన్లు, సామాగ్రిలు అన్నీ అమ్ముతున్నారు. సో ఇలాగైతే ఇది ఎప్పటికీ తేలదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఢిల్లీలో ఉన్న ప్రతి మాన్యుమెంట్ కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్నిటి కూడా చాలా టైం అనేది పడుతుంది. ఇవన్నీ షాప్స్. సాల్లు కాశ్మీర్లో కొన్నాను ఒక 2 సాల్లు, మరి ఇంకా అవసరం లేదు. నేను కొన్ని సాల్లు చాలా మంచిగా ఉంటాయి, స్మూత్ అండ్ సిల్క్. బ్యూటిఫుల్. సో మనం మ్యూజియం వెళ్ళకుంటే మొత్తం ఫోర్ట్ అంతా తిరగచ్చు. సో దీని మొత్తం అంతా కూడా మనకి ఇది హైట్ అనేది 18 మీటర్స్, విడ్త్ అనేది 44 మీటర్స్ అని మొత్తం షాప్సే ఉన్నాయి చూడండి. సో ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా రద్దీ. మనకి ఎక్కువ కుతుబ్ మీనార్కి వెళ్ళిపోతారు చాలామంది. ఎందుకంటే మెట్రోస్ డైరెక్ట్గా కుతుబ్ మీనార్కి ఉంటాయి, ఇంకా అక్షర్ధామ్కి ఉంటాయి. కాబట్టి నేను అక్షర్ధామ్కి లాస్ట్ డెస్టినేషన్ కింద ఎంచుకున్నాను. ఎందుకంటే అక్కడ అక్షర్ధామ్ చూసేసి లైట్ షో చూసేసి ఢిల్లీ పర్యటన అనేది ముగిస్తాను. సో చాలా అద్భుతంగా లోపలికైతే ప్రవేశించాను. మొత్తం ఒక్క ద్వారంకి అయితే వెళ్తున్నాను. మ్యూజియం ఘాట్ సైడ్ సాలిమార్గ్ స్వాతంత్ర సంగ్రామం. సో మినిమం 1 hour 2 hours అయితే పడుతుందండి. నేను ఎదుగుండి 9:30కి వచ్చాను, మరి ఎంత టైం పడుతుంది ఏందో తెలియదు. చాలా పెద్ద ఫోర్ట్, నేను అనుకున్నాను కానీ చాలా పెద్దది.
సో ఒక మ్యూజియంలో మాత్రం ఫోటోగ్రఫీని ఆడాలప్పుడు బయట అంతా ఎలవడే అనుకుంటున్నాను మ్యాక్సిమం. ప్రస్తుతానికైతే నన్ను ఎవరే ఆపలేదు. బాగుంది. మన భారత జెండా ఎన్ని జెండా ఎగరేసినా కూడా ఒకటే, కానీ మనకి మొదటి జెండా అనేది ఇక్కడ ఎగరేసారు కాబట్టి చాలా ప్రత్యేకతమైనది అది. సో ఢిల్లీలో ఏంటంటే జనం అనేది, నేను జమా మసీదులో తుల్లిపోయాను. నేను అంత జనాభా నేను చూడలేదు అక్కడ. సో కేవలం మీకు ఫోర్ట్ మాత్రం చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయని మీకు చూపించేసి బయట నుండి ఒకటి లోపల నుండి ఒకటి ఒక వ్యూ అంతా మీకు చూపించేసి ఇక్కడ నుండి మళ్ళీ మన మందిరాలకి వెళ్దాం. మందిరం నేను మసీదుకి వెళ్ళాం, ఒక గురుద్వారా ఉంది, ఫేమస్ గురుద్వారా. ఆ గురుద్వారాకు కూడా వెళ్తాను. సో అదే ఫైనల్ గేట్ అనుకుంటాను. నౌబాత్ ఖానా డ్రమ్ హౌస్. చాలా పెద్ద. సో 50 రూపాయలతో ఇంత అట్లీస్ట్ చక్కగా రోజంతా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. నాలాంటి బ్లాగర్స్కి అయితే నేను ఎక్కడ ఆగదు కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోతాను. కానీ మీరైతే చక్కగా ఏకాంతంగా టైం అయితే స్పెండ్ చేసి 3 రోజులు పరిపూర్ణ 3 రోజులు అయితే సరిపోద్ది, 2 రోజులైనా సరిపోద్ది. కాకపోతే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇక్కడ అవ్వలేదు. నేను హోలీ అయిపోవడం వల్ల నాకు మేజర్ ప్రాబ్లం అయిపోయింది. బ్యూటిఫుల్. సో ఇది మరి ఇక్కడ గేట్ వేస్తారు కాబట్టి సరిగ్గా వ్యూ అనేది కనిపించట్లేదు, కానీ చూడండి ఆ ఫ్లవర్స్ జైసల్మేర్లో చూసిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఫ్లవర్స్. ఈ ఆర్కిటెక్చర్లు అన్నీ నేను అబ్జర్వ్ మెయిన్ ఎందుకు చేస్తానంటే, మనకి జైసల్మేర్ ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా మనకు ఫ్లవర్స్, యానిమల్స్ ఇవి ఉండేవి, బర్డ్స్ ఉండేవి. ఇక్కడ మళ్ళీ మన ఫ్లవర్స్ అయితే చూసాం. చాలా అద్భుతంగా ఉంది. బాగుంది ఎన్విరాన్మెంట్, చాలా బాగుంది. ఇదంతా మనకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, మనకి పెర్షియన్ ఆర్కిటెక్చర్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ద రాయల్ రెసిడెన్స్ ఫర్ మొఘల్స్. షాజహాన్ మాత్రం చాలా అద్భుతమైన గార్డెన్లు, మాన్యుమెంట్స్ అయితే కట్టించడం జరిగింది. మసీదులు కూడా కట్టించారు. జమా మసీదు కూడా కట్టించింది అతనే. నెక్స్ట్ అయితే మనకి ఈ స్వామిని దిగంబర దేవాలయంకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి కూడా వెళ్ళాలి. ఎక్కడికి? రాజ్ఘాట్. రాజ్ఘాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి గాంధీజీ గారి అంత్యక్రియలు అక్కడే జరిగాయి. సో నేనైతే వెళ్తాను ఖచ్చితంగా. గాంధీ గారి ఎక్కడున్నా కూడా వెళ్తాను. కానీ గాంధీ గారి బ్లాగ్స్ అనేది మరి రీచ్ రావట్లేదు ఏంటో. మహాత్ముడు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఇదిగోండి, ఇది మనకి దివానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. సో జనం అలాగా నించుడిపోతారండి ఎక్కడ ఉంటే అక్కడ. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని అక్కడ నుండి నించుంటే 5 నిమిషాలు కథల్లో ఏమీ లేదు మనకు. బ్యూటిఫుల్. టీచర్స్ అనుకుంటా చక్కగా. కానీ స్కానర్ దగ్గర అయితే మాత్రం అతను అన్నారు, ఏంటి నువ్వు ఇన్ని పరికరాలు ఉన్నాయి నీ దగ్గర, యూట్యూబ్ అని అడిగితే మరి ఏదో చేస్తూ ఉంటాం సార్ అప్పుడప్పుడు అని చెప్పాను. కానీ మనం దివానీ అండి ఇది. బాగుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యూ ఇది. బ్యూటిఫుల్. ఇది కూడా హయాత్ బక్ష్ రంగమహల్. నెక్స్ట్ దివానీ కాష్ అంట. సో లైన్గా వెళ్తాను ఒక్కటి. ముంతాజ్ మహల్ కూడా ఉంది ఇక్కడే.
బాగుంది. ఇది 1, 2 కాదండి, సో తిరగాలంటే చాలా ఓపిక అనేది ఉండాలి. మ్యాప్ అనేది కరెక్ట్గా అమర్చలేదు నాకు అడిగితే. నేను అటు ఇటు వెళ్ళిపోతున్నాను కానీ లైన్గా ఒక మాదిరి ఒక ఆర్డర్గా ఉండాలి. అయితే ఈ పక్కలో వచ్చాను కాబట్టి ఈ పక్కనంతా కవర్ చేసుకుంటూ వెళ్తాను. పని 100% వర్త్. 50 రూపాయలకి ఏమొచ్చేస్తాయి కానీ. ఇదిగోండి, నేను ఇప్పుడు ఏవో చూసాను, ఇక్కడ నేను చూసుకోవాలి నేను కూడా. ఇది మనకి రెడ్ ఫోర్ట్ మ్యాప్. ఇది ముందు ఉండాలి, అసలు చెప్పాలంటే ఈ పట్టిక అనేది ముందు ఉండాలి. సో ఇదిగోండి అండి, ఇది మనకి ముంతాజ్ మహల్. ఇది సో ఈ రెడ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనం వెళ్ళగలం. దాని అవతల పాటుకి అయితే మనం వెళ్ళలేము. దట్ ఇస్ నో ఎంట్రీ. అది ఇదంతా కూడా మన ముంతాజ్ మహల్. బ్యూటిఫుల్. సో ఎక్కడ నుండి లైన్గా వెళ్తాను. ముంతాజ్ మహల్, రంగ్ మహల్, గంట అయిపోయింది అప్పుడే. సో బ్యూటిఫుల్. సో ముంతాజ్ మహల్ అయితే చూపించేసాను ఆల్రెడీ. అది మాకు ఎదురుగా ఉంది, దివానీ ఇయాం. సో దాని తర్వాత ఇది కూడా మనం రంగమహల్కి అయితే వచ్చాం. ఇదేంటి, ఒక పక్క నుండి వెళ్తే ఇంకో పక్క వ్యూ కనిపిస్తుంది. వెళ్తాను, ఆ పక్కకి వెళ్ళి మీకు చూపిస్తాను. బాగుంది, చాలా పెద్ద ఫోర్టు. చాలా టైం అనేది కావాలి దీనికి. కొంచెం ముందుకు వెళ్తే మనకు చక్కగా కనిపిస్తుంది. సో చాలా బాగుందండి వ్యూ ఇక్కడ నుండి. సో నేను ఒక్కడిని వచ్చాను కాబట్టి అందరూ మళ్ళీ ఇది ఎక్కుతారు, అదే ప్రాబ్లం. ఈ చిన్నపిల్లలకి అదే సరదా. వాళ్ళే వారు తిడతారు ఫస్ట్, నేను ఇక్కడ వెళ్ళిపోతారు ఫస్ట్. బా చాలా ఓపుకుంటారు. 1 అవర్ అయిపోయింది కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఇదిగోండి, ఇదంతా రంగమహల్. బ్యూటిఫుల్. ప్రవేశ్ నా కరే అంటే ప్రవేశం అనేది ఎంట్రీ అనేది లేదు. ఇక్కడ నుండి మనం చూసేద్దాం, వ్యూ అనేది చూస్తాం. బ్యూటిఫుల్. బాగున్నా, చాలా చక్కగా ఈరోజు క్లైమేట్ అనేది బాగుంది. నేనైతే డిహైడ్రేట్ అయిపోయాను, ఎగ్జాస్ట్ అయిపోయాను. కాకపోతే నేను హోలీ అయింది, అదే మెయిన్ ప్రాబ్లమ్. బక్షి గార్డెన్ అంట. సో కాస్ మహల్ అంట. సో 50 రూపాయలు టికెట్ తీసుకొని ఇవన్నీ చూపించగలుస్తున్నానంటే పర్వాలేదండి. మనకి మ్యూజియం కూడా మనకి ఇండియన్స్కి అయితే పర్వాలేదు, తక్కువ ఫీజు ఛార్జ్ చేయాలి. మన ఫారినర్స్ కంటే మరి తప్పదు, వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ మనకైతే మన దేశంలో ఉంది కాబట్టి మనకి సోఫార్ అయితే పర్వాలేదు. ఆ లాటిస్ వర్క్ అనేది బ్యూటిఫుల్. బా చూడండి, ఇక్కడ ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే ఫ్లవర్స్ ఉన్న ఆ లాటిస్ వర్క్ కూడా మనకి ఇంచుమించు మొత్తం ఈ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళందరూ కూడా మొఘల్ ఆర్కిటెక్చర్స్ ఈ లాటిస్ వర్క్ అనేది అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ పువ్వులు మళ్ళీ ఇక్కడ కూడా నేను గమనిస్తున్నాను. రంగ్ మహల్ ఇది. సో ఇదే మనకి దివానీకి కాసు. బ్యూటిఫుల్. ఏంటి వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. బాగుంది, చాలా బాగుంది. మనకి చాలా అద్భుతమైన టైం అనేది ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చూడండి, చిన్నపిల్లలు కూడా చక్కగా ఢిల్లీలో ఉండే వాళ్ళకి అయితే రోజు పండుగని, ఏదో ఒక వీకెండ్ చక్కగా ఏదో ఒక దానికి తీసుకొచ్చవచ్చు. హమాం. సో లైన్గా ఈ పక్కన వెళ్ళి వెళ్తాను. మోతీ మసీద్ అంట, క్లోజ్ ఉంది కానీ అది కనిపిస్తుంది అంతా కూడా మోతీ మసీద్ అని.
ఎంత మోతీ మసీదు మనకు బ్యూటిఫుల్ లాగా ఎందుకు ఉందంటే మనం గమనించారా, మొఘల్ ఆర్కిటెక్చర్స్ అయినప్పుడు కూడా ఇది లోటస్ అనేది ఎక్కువ నేను చూస్తున్నాను. లోటస్ స్ట్రైన్స్ అనేవి హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్స్, అందుకే నేను అంటారు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ అని ఊరికనే అంటారు. ఇక్కడ నేను అదే ఎక్కువ అబ్జర్వ్ చేశాను. తాజ్మహల్ ఏంటంటే మనకు ప్రతి దగ్గర కూడా ఒక స్ట్రైన్ ఉండి లోటస్ అనేది ఉంటుంది. హయాత్ బక్షి అంటే హయాత్ బక్షి గార్డెన్ అండి. ఇదంతా ఇది ఉంది కనిపిస్తుంది గార్డెన్ అంతా కూడా హయాత్ బక్షి గార్డెన్, విచ్ ఈస్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ టోమ్స్. చూసే ఓపిక ఉండాలి, కానీ రోజంతా కూడా మనకు టైం అనేది ఇక్కడే రెడ్ ఫోర్ట్లోనే జరిగిపోతుంది. ఏమున్నాయి అక్కడక్కడ ఒక దానికి కొన్ని వెళ్ళలేదు. ఈ పక్కన వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే లైన్ కవర్ అవుతాయని. ఇంకా ఒక మ్యాప్ చూసాను కదా, మ్యాప్ చూసినప్పుడు నుండి ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్తున్నాను. కానీ ఇప్పటికీ నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే, నా స్కాన్ చేసేటప్పుడు నా ఐటమ్స్ అన్ని చక్కగా కనిపిస్తున్నాయి వాళ్ళకి, ఏవి క్యారీ చేశాను ఏంటనేది. నన్ను పిలిచి ఓపెన్ చేయరు నాయన, ఏంటి నీది కొంచెం తేడాగా ఉంది. అప్పటికి ఫోను, బ్యాటరీ, పవర్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మళ్ళీ వాళ్ళు అడిగారు ఏంటి చాక్లెట్లు ఏంటి, తాళం కప్పులు ఏంటి, టార్చ్ లైట్లు ఎందుకు క్యారీ చేస్తున్నాం. మరి మనం చీకటి ప్రాంతాలకు వెళ్తే మరి టార్చ్ లైట్ ఉండాలి కదండి. టార్చ్ లైట్ లేకపోతే డార్క్నెస్, మీకు అద్భుతాన్ని చూపించలేను. హంపీలో నేను మేజర్ డ్రాబ్యాక్ అదేనే. బ్యూటిఫుల్. ఇంకా ఫౌంటైన్స్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి నైట్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు, కానీ బా అందమైన పవర్లు ఎగిరిపోతున్నాయి. బాగుంది, చాలా పెద్దదండి. ఇదేంటో ఇది మనకు తెలియదు, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. బ్యూటిఫుల్. ఇదిగోండి ఇక్కడ మనకి సాహా బుర్జ్ అంటే ఇదేంటి మరి, ప్రిజనర్స్కి కోసం జైల్లో అనుకుంటారు అది. ఒకదానికే వెళ్ళిపోతే ఇవన్నీ ఎప్పుడు కవర్ అవుతాయి అర్థం కావట్లేదు. లోటస్ టెంపుల్కి వెళ్ళాలి, అక్షరధామ్కి వెళ్ళాలి, అవన్నీ అక్షరధామ్ అనేది అది నాకు తెలిసి చాలా టైం పడుతుంది. అక్కడ లైట్ షో ఉంది కాబట్టి అది లేకపోతే రేపు ఉండిపోతాను ఢిల్లీలో ఉండి. సో హెరిటేజ్ టీ హౌస్ అంటే చూడండి ఎంత బాగుంది ఎన్విరాన్మెంట్, అద్భుతం, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా రాష్ట్రపతి భవనం ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి ఏంటి ఎంతవరకు చూస్తాను. రేపు ఉండిపోతాను, ఎందుకంటే డబ్బులు కూడా మనకి రీజనబుల్గా ఎక్కువ ఢిల్లీలో ఎక్కువ లేదు. నాకు 400 రూపాయలు రూమ్ అయితే దొరికింది కాబట్టి లైన్ ఇక్కడ గేట్ వేసేసారు. 400 రూపాయలకి దొరికింది కాబట్టి ఇది బ్యాండ్ ఆన్ పెవిలియన్ అది. డార్మెటరీ కూడా పర్వాలేదు, మనకి మంచి సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఎంతమందికైనా ఒకటే బాత్రూమ్ ఉంది, అదే సవాన్ అండ్ బడౌన్ పెవిలియన్స్. సో ఇవన్నీ కూడా షా బుర్జ్, అన్ని ఎనభై సంఖ్యల్లో ఉన్నాయి ప్రెజనర్స్. వాటి వైపు అయితే మనకు వెళ్ళొద్దు. అక్కడ కనిపిస్తుంది మ్యూజియము. ఆ పావురాలకి ఇంత ఇచ్చేస్తున్నప్పుడు గూడ్లకి కొంచెం వాటర్ కానీ లేకపోతే కొబ్బరికాయ చెప్పలు వేసినా కూడా అవి తాగుతాయి కదా. ఎందుకంటే ఇక్కడ పావురాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పక్షుల కోసం కూడా గవర్నమెంట్ అప్పుడప్పుడు చర్యలు తీసుకోవాలి. అది కూడా మా ప్రాంతం. నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది, చూసారా అద్భుతం. రాణి లక్ష్మీ బాయ్, అద్భుతం, చాలా మహా అద్భుతం, బ్యూటిఫుల్.
బ్యూటిఫుల్. సో మొత్తం అంతా ఫోర్ట్ అంతా రౌండ్ అయితే వేసాను. సో ఇవేనండి మన రెడ్ ఫోర్ట్ విషయాలు. నేను ఇక్కడ ఒక మందిరం అయితే ఉంది, అర్జెంటుగా మందిరంకి వెళ్తాను. దాని తర్వాత గాంధీ గారు ప్రదేశంకి అయితే వెళ్తాను, రాజ్ఘాట్కి. సో చాలా టైం అనేది ఓపిక అనేది ఉండాలి. సో ఢిల్లీ అనేది మనం అంత తొందరగా అయితే అయ్యదు. ఒక్కదానికి గంటన్నర టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం. సో చాలా ఇన్ఫర్మేషన్, చాలా అద్భుతమైన విషయాలు కలిగిన అద్భుతమైన రెడ్ ఫోర్ట్ అండి. మన చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ఫోర్టు. మనకి ప్రతి ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ మనకి మన భారతదేశ త్రివర్ణ పతాకం ఇక్కడ ఎగరడం అయితే జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ హోస్ట్ అయితే చేస్తారు. మనకి మ్యూజియం కూడా అద్భుతమైన మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో కూడా మనకి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన స్వాతంత్ర పోరాటాల గురించి అన్నింటి గురించి కూడా చక్కగా వివరించారు. సో డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. సో చాలా అద్భుతమైన ఫోర్టు. సో డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు ఢిల్లీ. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు కాశ్మీరీ గేటు, లాల్ కిలా అంటే మనకి రెడ్ ఫోర్టు, జమా మసీద్, 3 కూడా ఒక దగ్గరే ఉంటాయి. కాబట్టి 3 అయితే వెంటనే కవర్ అయిపోతాయి. వెంటనే అంటే ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్ విల్ కవర్ 3 థింగ్స్ అనేవి కవర్ చేయొచ్చు. నేను వేరే భాగంకి వెళ్ళి అక్కడ నుండి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని అక్కడ తెలియజేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్. స్టే ట్యూన్డ్. బై. చీర్స్.